హౌస్ హోల్డ్ సర్వే అధ్యక్ష. ఈ కారణంగా మన ప్రభుత్వం ఇస్తున్న అనేక సంక్షేమ పథకాలు నమోదు విషయంలో ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఉదాహరణకి మా పలాస నియోజకవర్గంలో ఒక నిరుపేద గిరిజన కుటుంబానికి ఎక్కడో పనిచేస్తున్న ఒక గవర్నమెంట్ టీచర్ హౌస్ హోల్డ్ లో అటాచ్ అవడం వల్ల వారికి ఈరోజు మన ప్రభుత్వం ఇస్తున్న ఏ పథకాలు కూడా అందకుండా పోతున్నాయి అధ్యక్ష. కనుక సదరు వెబ్సైట్ లో ఎడిట్ ఆప్షన్ చేర్చమని వస్తున్న అనేక ప్రజా విజ్ఞప్తులను పరిశీలించి సదరు శాఖ మంత్రి గారి ద్వారా తగు చర్యలు తీసుకుంటారని మనం చేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ పాసం సునీల్ గారు. అధ్యక్ష నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష అది గూడూరు నియోజకవర్గం అధ్యక్ష. అంటే కోటలో ఎస్సీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గురుకుల పాఠశాల ఉంది అధ్యక్ష. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆ గురుకుల పాఠశాల ఉంది అధ్యక్ష. దాదాపు 600 మంది విద్యార్థులు ఎస్సీ అలాగే బీసీ అలాగే ఈబీసీ సంబంధించిన విద్యార్థులు అక్కడ ఉన్నారు అధ్యక్ష. ఈ మధ్య ఎక్సలెంట్ సెంటర్ ఒకటి శాంక్షన్ అధ్యక్ష గూడూరుకి. శాంక్షన్ చేయడం కూడా చాలా మంచిదే అధ్యక్ష. అయితే ఆ ఎక్సలెంట్ సెంటర్ని ఆ యొక్క గురుకుల పాఠశాలలో పెట్టేందుకు అక్కడ ఉన్న 600 మందిని రాత్రిని పోలీసులు పెట్టి ఖాళీ చేయించారు అధ్యక్ష. విద్యాశాఖ సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ సంబంధించిన అధికారులు ఒక ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో ఆయన డైరెక్షన్లో 600 మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పోలీస్ చేత ఇంటించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అన్యాయం అధ్యక్ష. దానికి ఉద్యమాలు జరుగుతున్నాయి అధ్యక్ష గూడూరు కాన్స్టిట్యున్సీలో. ఎప్పుడు కూడా ఈ పరిస్థితి అధ్యక్ష. ఒక ఉన్నదాన్ని ఇచ్చేయడం అనేది అన్యాయం అధ్యక్ష. ఎక్సలెన్స్ ఇచ్చారు అధ్యక్ష, సంతోషం. అది వరగల్లో ఉంది అధ్యక్ష. గవర్నమెంట్ బిల్డింగ్ ఉంది, దాంట్లో పెట్టవలసిందిగా తమ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తూ దయచేసి దాని మీద రికమెండేషన్ కూడా తమకు ఇస్తున్నాం అధ్యక్ష. ఒకసారి ఐఏఎస్ అధికారితో ఎందువల్ల చేశారు ఈ పని అనే విషయం కూడా ఒకసారి మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీమతి పరిటాల సునీత్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా అనంతపురం జిల్లాలో అంటే వర్షాలు కూడా ఈ ఇయర్ అంతా కూడా తక్కువ ఉంటాయి కాబట్టి చాలా వరకు మా రాప్తా నియోజకవర్గంలో నీటి సమస్య కూడా ఎక్కువ ఉంది అధ్యక్ష. కొన్ని గ్రామాల్లో 1000 అడుగులు వేస్తే కూడా నీళ్లు పడే పరిస్థితుల్లో కూడా లేవు అధ్యక్ష. అదేవిధంగా అనంతపురం రూరల్ మండలంలో చాలా పెద్ద కాలనీ, దాదాపు 70,000 ఓటర్స్ ఉండే రూరల్ మండలం. ఆ మండలంలో కూడా నీటి సమస్య కూడా ఎక్కువ ఉండి ట్యాంకర్లతో నీళ్లు తోలుతా అంటే కూడా సరిపోవట్లేదు అధ్యక్ష. అరకొర ఉన్నాయి. ఏదో విధంగా అంటే ఎక్కువ ట్యాంకర్లు పెట్టి నీళ్లు కూడా అందిస్తే బాగుంటుందనేది ఒక ఆలోచన అధ్యక్ష. అదేవిధంగా మండలాల వారిగా కూడా చూస్తే నీళ్లు కూడా పశువులకు కానీ ఆవులకు కానీ మేకలకు కానీ గొర్రెలకు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మా రాప్తా నియోజకవర్గంలో ఎక్కువ గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా ఉంటాయి అధ్యక్ష. నీళ్ళు అంటే మనకు తాగడానికి ఎక్కడన్నా ఒక వాటర్ బాటిల్ తీసుకుని మనం తాగొచ్చు, కానీ పశువులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడినాయి అధ్యక్ష. అందుకని ఇప్పుడు 101 నుంచి నీళ్లు కూడా వదులుతారు కాబట్టి చెరువులకి కనీసం 30% నీళ్ళు వదిలితే డ్రింకింగ్ వాటర్ అంటే గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. దానివల్ల నీళ్ళ సమస్య కూడా తీరుతుంది, పశువులు కూడా నీళ్ళ సమస్య కూడా తీరుతుందని ఆలోచన కూడా ఉంది అధ్యక్ష. ఆ రకంగా కూడా చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా దీనికి తాగునీటి అవసరాల కోసం మినిమం ఒక్కొక్క మండలానికి 1 కోటి రూపాయల నిధులు కేటాయించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా మా రాప్తా నియోజకవర్గంలో రైతు భరోసా కేంద్రాలు మరియు స్వర్ణ గ్రామ సచివాలయాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. పెండింగ్లో ఉండడం వల్ల చాలా వరకు ప్రజలు కూడా ఇబ్బంది కూడా పడుతున్నారు. పెండింగ్లో ఉండే బిల్లింగ్స్ అన్ని కూడా పూర్తి చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను అధ్యక్ష. గోండు శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీకాకుళం పట్టణం జిల్లా ప్రధాన కేంద్రం అధ్యక్ష. దాని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జిల్లా నలుమూల నుండి కూడా అక్కడికి రోగులు వస్తారు అధ్యక్ష, పేషెంట్స్. అయితే 9 సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అధ్యక్ష. అయితే అందులో వైద్య సేవలు అందుబాటులో 9 డిపార్ట్మెంట్లు ఉన్నప్పటికి కూడా సరైన వసతులు లేవు అధ్యక్ష. ఆపరేషన్ థియేటర్లు కానీ ఐసీయూలు మరియు ఇతర వైద్య సదుపాయాలు పూర్తి స్థాయిలో లేనందువల్ల చాలా ఇబ్బంది పడుతూ అందరూ కూడా ఆ వైద్య సదుపాయాల కోసం విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. దయించి ఆ జీజీహెచ్ ప్రాంగణంలో అందుబాటులో ఉన్న స్థలంలో సూపర్ స్పెషాలిటీ భవనాన్ని నిర్మించాల్సిందిగా తమ ద్వారా ప్రభుత్వాన్ని గౌరవ వైద్య శాఖ మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష.
అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఆంకాలజీ తదితర విభాగాలతో పాటు మాడ్యులర్ ఓటీసు, ఎంఐసియు, ఎస్ఐసియు, ఎమర్జెన్సీ, ట్రామా కేర్ మరియు అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కూడా ఏర్పాటు చేయాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు. శ్రీమతి యనమల దివ్య గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అధ్యక్ష. పీ కొట్టం గ్రామంలో కొత్తగా పిహెచ్సి నిర్మాణం చేపట్టడంలో విపరీతమైన జాప్యం జరుగుతుంది అధ్యక్ష. ఈ పిహెచ్సికి కావాల్సిన స్థలాన్ని R&B డిపార్ట్మెంట్కు 28 ఫిబ్రవరి 2026లో అప్పగించడం జరిగింది అధ్యక్ష. ఇప్పటిదాకా శంకుస్థాపన కూడా నోచుకోలేదు అధ్యక్ష. ఆ మండలంలోని కోటనందూరు గ్రామంలో ఒకే ఒక పిహెచ్సి ఉంది అధ్యక్ష. ఈ పిహెచ్సికి పీ కొట్టం ప్రాంత ప్రజలు వైద్యానికి రావాలంటే దాదాపు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది అధ్యక్ష. రెండవ పిహెచ్సి పీ కొట్టంకు శాంక్షన్ అయినప్పటికీ నేటి వరకు నిర్మాణం చేపట్టడంలో చాలా జాప్యం జరుగుతుంది అధ్యక్ష. ఈ పిహెచ్సి నిర్మాణం పూర్తయితే పీ కొట్టం గ్రామంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలైన కే కొట్టం, కేఎస్ కొత్తూరు, కేఈ చిన్నైపాలెం, ఎల్డీపేట, కే మల్లవరం, కే అగ్రహారం మరియు జగన్నాథపురం గ్రామాల పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించుటకు అవకాశం ఉంటుంది అధ్యక్ష. మీ ద్వారా R&B మంత్రి గారిని మరియు ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఈ పిహెచ్సిను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీమతి మాధవిరెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష.